కుక్క కాటుకి చెప్పు దెబ్బ, ఇది పాత సామెత. కుక్క కాటుకి సూది మందు, ఇది కొత్త సామెత. ఈ మధ్య కాలంలో రేబిస్ సోకి ఎంతమంది చనిపోయారో మీకు తెలుసా? దాదాపు 20,000 మంది. వీళ్ళందరిలో కూడా 95% మంది ఈ కుక్క కాటు నిర్లక్ష్యం వల్ల చనిపోయారు. చాలామంది తెలుసు మనకి, కుక్కల్ని ప్రేమించే వాళ్ళు, లేకపోతే వీధి కుక్కల్ని ప్రేమించే వాళ్ళు వాటికి ఫుడ్ పెడుతూ ఉంటారు, వాటిని దగ్గర తీసుకుంటూ ఉంటారు. కొంతమంది భయపడే వాళ్ళు ఉంటారు. ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే పట్టణాల్లో కానివ్వండి, లేకపోతే పల్లెల్లో కానీ, గ్రామీణ ప్రాంతాల్లో కానివ్వండి, చాలా వీధి కుక్కల స్వైర విహారం చాలా ఎక్కువైపోయింది. దీంట్లో మనం మేజర్గా మాట్లాడుకోవాల్సింది స్థానిక సంస్థలు కానివ్వండి, లేకపోతే ప్రభుత్వాలు కానివ్వండి, ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా అవి చాలా తక్కువగానే అనిపిస్తున్నాయి. రాత్రి వేళల్లో ఒంటరిగా నడిచి వెళ్ళాలంటే గుండెల్లో గుబులు పుడుతుంది. అది ఒక్కరే అయితే ఇంక అసలు చెప్పనవసరం లేదు. ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చి దాడి చేస్తాయో కూడా తెలియదు. చిన్నపిల్లలు ఇట్లా రోడ్డు మీద వెళ్తుంటే దాడి చేస్తూ ఉండి చిన్నపిల్లలు ఆ దాడిలో చనిపోయిన సంఘటనలు మనం ఎన్నో చూసాం. చిన్నపిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా. సో ఏంటి అసలు, ఎందుకు ఇలా జరుగుతోంది? ఒకవేళ కుక్క కరిస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మేజర్ టాపిక్. ఎందుకంటే మనం ఈ మధ్యనే చూసాము, ఉత్తరప్రదేశ్లో కబడ్డీ నేషనల్ ప్లేయర్ బ్రజేష్ సోలంకి అనే ఒక ఆటగాడు చాలా అద్భుతంగా కబడ్డీ ఆడతాడు. చాలా నార్మల్గా క్యాజువల్గా వీధిలో ఉండే ఒక కుక్క పిల్లని పట్టుకున్నాడు, అది కరిచింది, దాన్ని చాలా లైట్ తీసుకున్నాడు, చిన్నగానే కరిచింది కదా అని. కానీ అది అతని ప్రాణం పోయే వరకు వెళ్ళింది. ఎవరు ఊహించుండరు, నాకు తెలిసి తను కూడా ఊహించుండడు. చాలా నిర్లక్ష్యం వహించాడు దాన్ని. వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి టీకా వేయించుకోవాలి అని ఎన్ని యాడ్స్లో చూసాము. మనకి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, ఇది అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు ఎప్పుడైనా మీరు ఒకవేళ ఒంటరిగా నడిచి వెళ్తుంటే కనుక ఎక్కడికైనా, ఒకవేళ అట్లా గుంపు కనిపించిన, ఒక 2-3 డాగ్స్ అట్లా కనిపించినా వాటి జోలికి వెళ్ళకపోయినా అవి అక్కడ ఉన్నా కూడా మీరు పక్క నుంచి వెళ్ళడం కానీ, లేకపోతే కాసేపు ఆగిపోవడం కానీ, లేకపోతే వేరే దారిని వెళ్ళడం చాలా మంచిది. ఎందుకంటే 1 కాదు 2 కాదు ఎన్నో దాడులు చూసాం ఇలాగ. సో ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుంది అనేది మనం మాట్లాడదాము. దేశవ్యాప్తంగా రేబిస్తో 20,000 మంది మరణిస్తూ ఉన్నారు. దాంట్లో 95% మంది కేవలం కుక్క కాటు వల్లే చనిపోతున్నారు. ఎందుకంటే ఆ కాటును నిర్లక్ష్యం చేయడం వల్లే చనిపోతున్నారు. సో మెయిన్గా మనకి రేబిస్ సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అనేది మాట్లాడుకుందాం. ఏంటంటే వెంటనే మీకు అట్లా కుక్క కరిచినా, లేకపోతే గీచినా, ఇలాంటివన్నీ జరిగినప్పుడు ఏంటంటే మీరు వెంటనే సోప్తో వాష్ చేయడం, డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, టీకా తీసుకోవడం. అది కూడా 28 డేస్ లోపే. మీరు 1 రోజు 2 రోజులు లేకపోతే చిన్నదే కదా తగ్గిపోద్ది కదా అని అంటే ఆ గాయం మానిపోద్ది, కానీ లోపల ఇన్ఫెక్షన్ తగ్గదు. అదేంటంటే చివరికి రేబిస్కి దారితీసి దాంట్లో లక్షణాలు కూడా మనం చాలా వీడియోస్లో చూసాము. ఆ లక్షణాలు ఎంత ఘోరంగా ఉంటాయంటే, కుక్క ఎలా ప్రవర్తిస్తుందో ఒక మనిషి కూడా రేబిస్ సోకితే అలానే అయిపోతాడంటారు. ఆ లక్షణాలు కూడా మనకు కనిపిస్తుంటాయి. నోట్లోంచి చొంగ గారడం కానివ్వండి, లేకపోతే కుక్కలాగా బిహేవ్ చేయడం కానివ్వండి, ఇవన్నీ రేబిస్ లక్షణాలు. అవి ఎంత దారుణంగా ఉంటాయంటే ఊహించుకోవడానికి కూడా చాలా భయం వేస్తుంది. అందుకని మీకు ఇలాంటివి జరిగినప్పుడు మీరు వెంటనే క్విక్గా టీకా తీసుకోవడం, దాన్ని సోప్తో వాష్ చేయడం, ఇలాంటివన్నీ చేయాలి. సో మీరు చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఒకవేళ స్ట్రీట్ డాగ్స్కి ఫీడ్ చేస్తుంటే కనుక ఫీడింగ్ మాత్రమే మీ బాధ్యత కాదు. వాటికి ఏమన్నా వ్యాధులు సోకినప్పుడు కూడా మీరు దగ్గరలోని ప్రభుత్వ హాస్పిటల్స్ ఉంటాయి జంతువులకు సంబంధించి. సో వాటికి కాల్ చేయడం కానీ, ఇలా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫీడ్ చేస్తారు, అవి కొట్టుకునో, లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ అయ్యో, లేకపోతే ఇంకొకటి ఇన్ఫెక్షన్ వచ్చో, గాయం అయ్యో, లేకపోతే వాట్ ఎవర్ ఏదైనా కానివ్వండి, దానికి ఒక వ్యాధి సోకినప్పుడు దానికి కాల్ చేసి సమాచారం ఇస్తే వాళ్ళే వచ్చి ట్రీట్మెంట్ చేస్తారు. సో ఇది కూడా మీ దానివల్ల కూడా వేరే కుక్కలకి ఇన్ఫెక్షన్ వచ్చి అవి మీరు వాటికి ఫీడ్ చేస్తున్నప్పుడు అది కూడా ఆ ఇన్ఫెక్షన్స్ కూడా మనకు వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. సో ఎక్కడికక్కడ జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. ఇలాంటి సంఘటనలు రిపీట్ కాకుండా, ఎక్కువ కుక్కలు ఉన్నప్పుడు పిల్లల్ని బయటకు వదలకుండా, లేకపోతే మనం కూడా ఒకవేళ ఒంటరిగా వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుని, అట్లా ఏవైనా కనిపిస్తే మీరు చూసుకుని ఆచితూచి వెళ్ళడం చాలా మంచిది.